వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మిమ్మల్ని అందరినీ మరొకసారి మీ వీడియో ద్వారా కలుసుకోవడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, మీతో మాట్లాడడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి, ఆయుష్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి దేవునికి ఎంతగానో స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. మరొకసారి నన్ను బలపరుస్తూ, ప్రోత్సహిస్తూ, ఆదరిస్తూ నడిపిస్తున్నందుకు మీకు నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. మనం ఫాస్టింగ్ డేస్ గురించి చూసుకుంటున్నాము. మరి పాత నిబంధనలో కొంతమంది ఉపవాసం ఉన్న వాళ్ళ విజయాల గురించి మనం తెలుసుకున్నాము. మరి నూతన నిబంధనలో యేసుప్రభు వారు కూడా ఉపవాసం ఉన్నట్టుగా మనం చూడగలుగుతాం. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకోవడానికి, మీ అందరి క్షేమం గురించి ప్రార్థించడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం బట్టి దేవుడికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడున్న ప్రేమమేడు, కృపామేడు, దయామేడమైన ప్రభావ, మీ అపరంజి పాదంలోకి లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో ఈ పాద సన్నిధానికి వచ్చినాం నాయన. ఈ భూలోకంలో మీరు జన్మించినప్పుడు ప్రభావ మీకు స్తోత్రం నాయన. మీరు బాప్తిసం తీసుకున్న తర్వాత పరిచర్యకి నాయన, మీరు వయసునందు జ్ఞానమందు పెరిగి నా ప్రభా పరిచర్యకి వెళ్ళే సమయం ముందులో నా తండ్రి నాయన, మీరు నా ప్రభా 40 దినాలు ఉపవాసం ఉన్నట్టుగా నా తండ్రి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రభా మీకే వందనాలు. ఆ వాక్యం ద్వారా నా ప్రభా ఉపవాస దినాల ద్వారా మీరు మాకు మాదిరి చూపించిన విధానం బట్టి వందనాలు ప్రభా. మేము కూడా ఎట్టి ప్రకారం ఉపవాసంలో పాల్గొని ఎలాగ ముందుకు సాగాలో, విశ్వాస జీవితంలో మరి జయ జీవితం పొందుకోవాలంటే ప్రతి సమస్య నుండి, ప్రతి నా తండ్రి శోధన నుండి విడుదల పొందడానికి, సాతాను కల్పించే అనేకమైన శోధన నుండి విడుదల పొందడానికి, విశ్వాస జీవితంలో ఎలా ముందుకు సాగిపోవాలో, ఎలా ప్రార్థించాలో మాకు నేర్పిస్తున్న విధానం బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటాం. మాకు మాదిరిగా మీరు ఉంచిన విధానం బట్టి మీకే లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటాం. నన్ను పరుగుపరిచి నాయన ఈ వాక్యం వివరించినప్పుడు నాకు జ్ఞానం సరిపోదు నాయన. నీ ఆత్మ నడిపింపు దయచేసి నీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి, నా ద్వారా వినిచిన వాళ్ళతో మాట్లాడి, నన్ను మమ్మల్ని బలపరిచి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోయే కృపని గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి మిక్కిలేనంగా వచ్చినాం తండ్రి, ఆమె. ఇక్కడ యేసు ప్రభు వారు ఉపవాస దినాలు గురించి మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. మత్తయి వార్తలో చూసుకుంటే 4వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు చూసుకుంటే, అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వల్ల అరణ్యములకు కొనిపోబడిన. యేసు ప్రభు వారు అపవాది చేత శోధింపబడి ఎక్కడికి వెళ్ళారంట? అరణ్యానికి కొనిపోబడినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన బాప్తిసం పొందిన తర్వాత మరి ఇంకా ఆయన వయసునందు జ్ఞానమందు పెరిగి పెద్దవాడై ఆ వయసులో బాల్యంలో మరి తండ్రికి సహాయకుడుగా ఉండి మరి పరిచర్యకి వెళ్ళే ముందు ఆయన ఉపవాసం ఉన్నట్టుగా పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. అప్పుడు యేసు ప్రభు వారు అపవాది చేత శోధింపబడ్డారట. శోధింపబడి ఎక్కడికి తీసుకెళ్ళిపోబడ్డారు? ఆత్మ వలన అరణ్యంకి కొనిపోబడ్డారు. అక్కడ ఆయన 40 రాత్రులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నట్టుగా చూస్తాం. ఆ తర్వాత 40 దినాలు ఆయన ఉపవాసం ఉండి ఏం చేసి తండ్రికి సమీపంగా ఉన్నారు. తను ఈ భూలోకంలో వచ్చిన పనులు నెరవేర్చడానికి కోసం పరిచర్య కానీ, తను పంపిన శిలువ మరణాన్ని జయించడానికి కానీ, తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఆయన ఉపవాసం ఉండి తనకి శక్తి బలాలు, ఆత్మ పరిశుద్ధాత్మ శక్తిలో ఇంకను ఆత్మలో నడిపించమని దేవునికి సమీపంగా ఉండి ప్రార్థించినట్టుగా మనం చూడగలుగుతాం అన్నమాట. అంటే చరిత్ర చెప్తోంది. పిమ్మట ఆయన ఆకలి కొనగా, ఆ తర్వాత ఆయన ఆకలి కొన్నారు. ఆ శోధకుడు అపవాది ఏం చేశాడంటే ఆయన వద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించని చెప్తున్నాడు అన్నమాట. నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని రొట్టెలగునట్లు ఆజ్ఞాపించి అవి తినమని చెప్తున్నట్టుగా చూస్తున్నాం అన్నమాట. అందుకు ఆయన మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవించును. మనం జీవించాలంటే శరీర సంబంధమైన ఆహారమే కాదు, ఆత్మ సంబంధమైన ఆహారము తిన్నప్పుడే మనకి దానివల్ల జీవించగలుగుతాం. అదే మాట ఇక్కడ యేసుప్రభు వారు చెప్తున్నారు అన్నమాట. మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట వలన జీవిస్తాడు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. తర్వాత ఆయన సాతాన్ని ఎలా అధిగమించారు, ఆ శోధనని ఎలా అధిగమించారు చూసుకుంటే, అదే 4వ అధ్యాయంలో యేసు అరణ్యములో ఉపవాసం ఉన్నట్లే శోధన అధిగమించట్లో దేవుని సహాయం కోరడానికి ఉపవాసం ఉన్నట్లు
చూసాము. మనం కూడా మన సోదరులు అపవాది కల్పించే అనేక శ్రమలు, ఇబ్బందులు, బాధలు, కష్టాలు, జయించలేని సమస్యలను విడుదల పొందాలంటే మనం ఉపవాసం ఉండి ప్రార్థించాలి. ఉపవాసం ఉండి కేవలం అన్నము మానేయడము, ఆహారం మానేయడము, ఏమీ తాగకుండా ఉండడమే కాదు, దేవునికి సమీపంగా ఉండి ఆయన చెప్పినట్లుగా ఉపవాసం ఆచరించి దేవుని సమీపం ఉండి ప్రార్థించుకుంటూ వాక్యం ధ్యానిస్తూ ఉపవాసం ఉన్నప్పుడు దేవుడు జవాబిచ్చి దేవుడై ఉన్నాడనమాట. ఉపవాసం ఆ చివరికి ఏమవుతుందంటే మరియు జీవనోపాధి కోసం దేవుడిని వెంబడిస్తున్నామని చూపిస్తుంది. లూకాసు వార్త 2:37లో ఉన్న ఉపవాసం అంటే మరియు జీవనోపాధి కోసం దేవుడిని వెంబడిస్తున్నామని చూపిస్తుంది. కానీ మనం ఎలా చేయాలి? ఆరాధనలో ఆయన అన్నిటికంటే ఎక్కువగా ఆయన్ని పెట్టుకోవాలి. అన్నిటికంటే ఎక్కువగా ఆరాధనలో దేవుణ్ణి పెట్టుకోవాలి. దేవుణ్ణి పెట్టుకుని ఆయన స్తుతించాలి. పాటల ద్వారా ఆరాధించాలి, పాటల ద్వారా స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి, ఆయన కొనియాడాలి. ఆయన చేసిన కార్యాలు, చేయబోతున్న కార్యాలు, మన కోసం వచ్చి ఆయన ఈ భూలోకంలో జన్మించి సిలువ మనం పొంది మనకిచ్చిన నిత్య జీవాన్ని బట్టి స్తుతించాలి. ఈ శ్రమల నుండి ఎలా జయించాలి ప్రభువా? ఈ శోధన ఉంది, ఇది ఉంది, అపవాది ఇలా కల్పిస్తున్నాడు అని ప్రార్థన విజ్ఞాపన చేసుకున్నప్పుడు ఆయన జవాబు ఇచ్చేవాడే ఉన్నాడు. కేవలం మన అవసరాల కోసమే కాదు, కానీ ఆత్మ సంబంధంగా కూడా కొన్నిసార్లు మనము ఉపవాసం ఉంటూ అలవాటు చేసుకోవాలన్నమాట. ఉండడం అనేది ఉపవాసం ఉండి ప్రార్థించుకున్న ఆత్మ వరాలని కానీ ఫలాలను కానీ మరి విశ్వాస జీవితం నడిపించడానికి కానీ ఏ విషయంలో అయినా మన పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని ఆత్మలో నడిపింపబడలాగా మనం ఆయన సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలి. కేవలము శరీర సంబంధమైన వీటి గురించే కాదు, ఆత్మ నడిపింపు ద్వారా ఆత్మలో మనం ఎదుగులాగిన, ఆత్మలో వర్ధిల్లాగిన మనం ఉపవాసం ఉండడం కూడా అవసరమై ఉన్నది. ఉపవాసంలో మనం దేవుని సంకల్పం మీదే దృష్టిని అందేందుకు బాప్తిసం తర్వాత యేసు తాను చేయబోయే పరిచర్యలో అంతట్లో దేవుని ఇష్టాన్ని నెరవేర్చేలా తను సిద్ధపరచుకున్నాడు మాట. ఇంకా ఈయన దృష్టి దేవుని సంకల్పం మీద ఉంది. మొదటగానే చెప్పాను, బాప్తిసం తర్వాత యేసు తాను చేయబోయే పరిచర్య అంతట్లో దేవుని ఇష్టాన్ని ఎలా నెరవేర్చాలి, తను తాను ఎలా సిద్ధం చేసుకోవాలని 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా చూస్తున్నాం. అంతటా అపవాది ఆయన మళ్ళీ ఏం చేసింది? పరిశుద్ధ పట్టణంకు ఆయనను తీసుకుని పోయింది. పరిశుద్ధ పట్టణానికి తీసుకుని పోయి పరిశుద్ధ పట్టణం అంటే మనకి యెరూషలేము తీసుకెళ్ళిపోయి ఆయన్ని తీసుకుని పోయి దేవాలయ శిఖరమున ఆయన నిలవబెట్టింది. నీవు దేవుని కుమారుడైతే క్రిందకి దిగమని చెప్తావు. రొట్టెలు చేసుకోమని ఒకసారి చెప్పింది, కిందకి దుమికేసి అక్కడ నిన్ను దేవుడు రక్షిస్తాడు కదా, నీ దేవుడికి దూతలకు ఆజ్ఞాపిస్తాడు కదా, నీ పాదానికి రాయి కూడా తగలకుండా వారు నిన్ను తమ చేతులతో ఎత్తిపట్టుకుంటారు కదా, నువ్వు అక్కడి నుంచి దూకేయమన్నట్టుగా రాయబడి ఉన్నది అని అపవాది ఆయన్ని శోధించినట్లుగా మనం చూస్తున్నాం. అందుకు యేసుప్రభు వారు అంటున్నారు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట ఏమని రాయబడింది? ప్రభు అయిన నీ దేవుని శోధింపద్దు అని వ్రాయబడినదని చెప్పాను. మరలా అపవాది మిగుల ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకుపోయిందంట. ఎత్తైన కొండ మీదకి ఆయన తీసుకుని పోయి ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇచ్చేస్తాను, వాటి మహిమను అవన్నీ ఆయనకు చూపి ఈ లోకరాజ్యాలు వాటి మహిమను నీకు ఆయనకు చూపడమే కాదు, ఏమంది? నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేసిన ఇవన్నీ చూపించి, లోకరాజ్యాలన్నీ చూపించి, వాటి మహిమను చూపించి, వాటి యొక్క అందాన్ని అవన్నీ చూపించి, నీవు సాగిలిపడి నాకు నమస్కారం చేయి, సాతాను నాకు నమస్కారం చేయమని యేసుప్రభు వారికి చెప్తున్నట్టుగా చూస్తున్నాం. నాకు నమస్కారం చేసిన ఎడ్లే వీటన్నిటిని నీకు ఇస్తానని సెలవిస్తుంది అన్నమాట. అపవాది ఎంత ఇదిగా మాట్లాడుతుంది. సర్వాధికారి అయిన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి ఈ లోకరాజ్యాలను నీకు ఇచ్చేస్తాను, నాకు నమస్కారం చేయమని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆయనే లోకాధిపతి, ఆయనకి ఈ అపవాది ఇచ్చేదేంటి అన్నట్టుగా మనం చూస్తున్నాం. నేను ఇస్తానని చెప్తోందని అన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. యేసు అప్పుడు ఏమన్నాడంటే, యేసుప్రభు వారు సాతానా పొమ్ము అని గద్దించి ప్రభువైన దేవునికి మొక్కి ఆయన మాత్రమే సేవింపను. మన ప్రభువైన దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే సేవింపవలనని వ్రాయబడి ఉన్నది అని చెప్పారు. అంతటి అపవాది ఆయన్ని విడిచిపోయినట్టుగా మనం చూస్తాం. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకి పరిచయం చేసినట్లుగా చూస్తున్నాం. మరి ఉపవాసం ఉన్నప్పుడు మనకి
మరి యేసు ప్రభు వారినే సాతాను శోధించినప్పుడు మనం ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఎన్నో శోధనలు వస్తాయి. ఆ ఉపవాసంలో మనం నీరసం అవుతాము. ఇంట్లో పనులు ఉంటాయి, బయట పనులు ఉంటాయి. ఇవన్నీ చేయడానికి శక్తి సరిపోదు. అప్పుడే అనేకమైన చుట్టాలు వస్తారు, బంధువులు వస్తారు, లేకపోతే అనేకమైన ఏదో రకంగా వాక్యం చదవడానికి అవకాశం లేకుండా పోతుంది. పనుల భారం ఎక్కువైపోతుంది. అయితే వాటన్నిటిని ఎదిరించడం అంటే సాతాను నీకు ఆటంకం కల్పిస్తున్నాడు మాట. ఏమని? నువ్వు ఉపవాసం ఉండకూడదని. అపవాది నీకు సాతాను ఆటంకాలు కలుగజేస్తుంది కాబట్టి నీవేమాత్రము భయపడక ఉపవాసం ఉండి ఆ సాతాన్ని ఎదిరించి నీవు ఏ కార్యం గురించి అయితే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావో దాని యందు మాత్రమే దృష్టి నిలిపి దేవునికి సమీపంగా ఉంటే ప్రార్థించుకో, ఆయన ఆరాధిస్తూ పాటలతో మహింపరుస్తూ ఆయన ఘనపరుస్తూ ఆయన హెచ్చిస్తూ నువ్వు ఉపవాసం ఉండి ఆ జయం పొందుకోవాలి. నీవే కార్యం కోసం ప్రార్థిస్తున్నావో అందులో జయం పొందుకోవాలి. దేవుడు తప్పనిసరిగా నీ ప్రార్థనలు నా ప్రార్థనలు విని మన సోదరుల నుండి విడుదల దయచేసి మనకి జయమిచ్చే దేవుడే ఉన్నాడు. కాబట్టి అటు ప్రకారంగా ముందుకు సాగిపోవాలి. మరి నా జీవితం ఎలా ఉంది? మనం ప్రార్థిస్తున్నామా? ఉపవాసం ఉంటున్నామా? శరీర సంబంధమైన వాటి గురించే ఉపవాసం ఉంటున్నావా? ఆత్మీయ జీవితంలో కావాల్సిన వాటి గురించి కూడా ఉపవాసం ఉంటున్నామా లేదా? ఇవన్నీ మనం పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. యేసుప్రభు వారే మరి తను జయించడానికి దేవాది దేవుడైన యేసుప్రభు వారు తండ్రి పంపిన ఏకైక కుమారుడైన యేసుప్రభు వారి ఉపవాసం ఉన్నప్పుడు మరి మనకు కూడా అవసరం కదా. ఆయనకి బాప్తిస్మం అవసరమైనప్పుడు మనకి అవసరం కదా. ఆయనకి ఆత్మ అవసరమైనప్పుడు మనకి పరిశుద్ధాత్మ శక్తి అవసరం కదా. మరి ఈ మధ్యాహ్న కాల సభలో మనం మరి పరీక్షించుకోవాల్సిన వారమే ఉన్నాం. మన శక్తి కావాలంటే దేవుడిని ఆశ్రయించాలి, పరిశుద్ధాత్మ దేవుడిని పొందుకోవాలి. ఆయన శక్తిని బలాన్ని పొందుకొని మన విశ్వాస జీవితంలో మనకు వచ్చే ప్రతి శోధన నుండి విడుదల పొందాలి. అది మాదిరిగా దేవుడు మనకి చూపించాడు. దేవుడి వాక్యంను దీవించుగాక. ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడు, ప్రేమమైన కృపామైన దయామేడమైన ప్రభు, మీ అభిరంజి పాదములకు లెక్కలేని స్థుతులు స్తోత్రాలు అందరాలు చెల్లించుకుంటా మరొకసారి మీ పాద సన్నిధానానికి వచ్చినాం నాయన. నా తండ్రి నాయన, మీరు మాదిరిగా ఉంచిన మీ ఉపవాస దినాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా. ప్రతిదీ మాకు మాదిరిగా చూపించారు ప్రభా, మీకు వందనాలు తండ్రి. మేము విశ్వాస జీవితంలో నాయన ఆరాధన ద్వారా, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, విజ్ఞాపన మనవుల ద్వారా నా ప్రభా మరి నా తండ్రి ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలకే కాదు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన వరాల ఫలాల గురించి కూడా మేము ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పించినందుకు, మీరు మాదిరిగా మాకు ఉంచినందుకు మీకే వదనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అట్టి ప్రకారమే విశ్వాస జీవితంలో కొనసాగిపోయే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పాదాలు పట్టుకుని అతి విక్లనంగా ఎడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. మరొకసారి నన్ను ప్రోత్సహిస్తున్నందుకు, బలపరుస్తున్నందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక. మీ గురించి నేను నా కుటుంబం అందరూ ప్రార్థన చేస్తున్నాం. దేవుడు ఇంకను విశ్వాస జీవితంలో కానీ ఏ విధమైన అవసరమైన క్రీస్తు మహిమేశ్వరంలో ఆయన ప్రతి అవసరం తీర్చలాగానే మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించను గాక.